ధర్మాచరణం అనేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది కూడా ఈశ్వర ప్రీతికి కారణం. ధర్మం నిర్వర్తిస్తూ తను చెయ్యవలసినది చెయ్యడమే ధర్మం. ధర్మం అంటే ఏమిటో కాదు, ధర్మం అంటే కర్తవ్యం. కర్తవ్యం అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను తరచుగా చెప్తూ ఉంటాను ఈ మాట. కర్తవ్యం ఎప్పుడూ కూడా అవతల వారిని బట్టి ఉండదు. నేను ఏ పాత్రలో ఉన్నాను అన్నదానిని బట్టి నేను చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను ఇక్కడ వక్తగా ఉన్నాను అనుకోండి, మీకు అర్థమయ్యేటట్టు నేను ఎంత కిందకి దిగి వచ్చి విషయాన్ని ప్రతిపాదించగలనో అంత క్రిందకి దిగి వచ్చి మీ అందరికీ అర్థం అవ్వాలన్న సత్సంకల్పంతో ప్రవచనాన్ని చేయడం, అక్కడితో నా కర్తవ్యం అయిపోయింది. మీరు సరిగ్గా వినకపోవడము, మీరు వింటూ నిద్రపోవడము, అన్యమనస్కులై ఉండడము అయితే మీరు వినలేదని నేను బెంగపెట్టుకోకూడదు. నా కర్తవ్యం, కర్తవ్యం ధర్మం. అప్పుడు కర్తవ్య నిర్వహణ యందు ఏది ప్రధానమైపోతుంది అంటే దేశము, కాలము, ఆశ్రమము, వర్ణము 4 ధర్మమునకు ప్రాతిపదికలైపోతాయి.